హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఈరోజు నేర్చుకుంటున్నామో కంప్లీట్గా మనకు స్పోకెన్ ఇంగ్లీష్ ఫామ్లో ఉంటాయండి. సో ముందుగా కనుక మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మంచిగా ఏదైనా కోర్స్ కావాలంటే కనుక మనకు వెంకటగిరి ఇంగ్లీష్ యాప్ ద్వారా మీకు కోర్సును అయితే అందిస్తున్నాము. సో మామూలుగా మీకు 1000 రూపీస్ ఉండే కోర్స్ మీకు ఒక గిఫ్ట్ కూపన్ మేము పంపిస్తాము. మీకు 490 రూపీస్కే వస్తుంది. గిఫ్ట్ కూపన్ కోసం పైన ఉండేటువంటి నెంబర్కి ఒకసారి మిస్డ్ కాల్ కానీ లేకపోతే ఒకసారి మీకు వాట్సాప్ చేసినట్లయితే మీ గిఫ్ట్ కూపన్, అదేవిధంగా ఆ గిఫ్ట్ కూపన్ ఏ విధంగా అప్లై చేయాలనే వీడియో కూడా పెడతాము. ఓకే, షాల్ వి స్టార్ట్ ద వీడియో? Yeah, hi friends, this is Nagaraj, communication trainer. So today I'm gonna explain you ద రెగ్యులర్ యూసేజ్ సెంటెన్స్ అబౌట్ ద షాపింగ్. ఓకే, మీరు షాపింగ్ చేసేటప్పుడు జనరల్గా ఎటువంటి సెంటెన్సెస్ అనేది యూజ్ చేస్తారు అనేది ఈరోజు మనం చక్కగా చూద్దాం. అండ్ చాలా సింపుల్గా, అదేవిధంగా స్పోకెన్ ఫామ్లో మాత్రమే ఇవ్వడం జరిగింది, రిటర్న్ ఫామ్లో కాదండి. ఓకేనా? సో సింపుల్గా ఇక జస్ట్ ఒక 19-20 ఉన్నాయి అంతే అండి. సో ఈ 20 సెంటెన్స్ మీకు తెలిస్తే హ్యాపీగా వెళ్ళి ఎవరితోనైనా అనర్గళంగా మాట్లాడేసేవచ్చు. దట్ ఈస్ మై గ్యారంటీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను IQ 7 మొబైల్ కోసం చూస్తున్నాను, మీ దగ్గర ఉందా? జనరల్గా మనం షాప్కి దేనికి వెళ్తామండి, ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తున్నాం. సో నేను ఇప్పుడు IQ 7 మొబైల్ని కొనాలనుకుంటున్నాను. సో నేను వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? యా, వెల్కమ్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని చెప్పి అంటారు. అన్న వెంటనే మీరేం చెప్పాలి? నేను IQ 7 కోసం వెతుకుతున్నానండి, మీ దగ్గర ఉందా అని అడగాలి. ఎలా ఉపయోగిస్తాం చూడండి. నేను IQ 7 మొబైల్ కోసం వెతుకుతున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫార్, లేదా ఐఎమ్ లుకింగ్ ఫార్, ఎట్లన్నా యూజ్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ లుకింగ్ ఫార్ అంటే లుకింగ్ ఫార్ అంటే వెతకడం అండి. ఓకేనా? ఐఎమ్ లుకింగ్ ఫార్ IQ 7 మొబైల్ ఫోన్, డూ యూ హ్యావ్? అండ్ ద సెకండ్ వన్, ఈ మొబైల్ ఫీచర్స్ చెప్పగలరా? ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది అని చెప్పారనుకోండి. ఓకే, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ మొబైల్ ఫోన్? IQ 7 ఉందా అని అడిగారు, ఉంది అని చెప్పారు. వెంటనే మనం ఏం అడగాలంటే ఈ ఫీచర్స్ ఏంటి, బ్యాటరీ కెపాసిటీ ఎంత, ర్యామ్ కెపాసిటీ ఎంత, ఓకే, స్టోరేజ్ ఎంత, ఇలాంటివన్నీ మనం అడగకుండా దానికి అన్నిటికీ ఒకే ఒక పేరు ఏంటంటే ఫీచర్స్ అంటే లక్షణాలు, లేకపోతే దానికి ఉండేటువంటి కెపాసిటీ ఏంటి అని అర్థం అండి. కాబట్టి ఏమడగాని, ఈ మొబైల్లో ఫీచర్స్ చెప్పగలరా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద ఫీచర్స్ ఆఫ్ ద మొబైల్ ఫోన్ అని చెప్పి అడిగినట్లయితే అసలు దాంట్లో స్పెషాలిటీ ఏంటి, దాంట్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి అనేది వాళ్ళు మనకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్, ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, లేదు అనుకోండి, మొబైల్ లేదు అని చెప్పి అనుకోండి, లేకపోవడాన్ని ఏమంటారు? మామూలుగా అవుట్ ఆఫ్ స్టాక్ అంటారు. మళ్ళీ తిరిగి రావడాన్ని ఏమంటారు? రీస్టాక్ అంటారు. కాబట్టి వెన్ విల్ ఇట్ రీస్టాక్? ఓకే, వెన్ విల్ ఇట్ రీస్టాక్ అగైన్ అని యూస్ చేసి సరిపోతుంది. లేదా వెన్ విల్ ఇట్ బీ రీస్టాక్డ్, ఇలా అయినా యూస్ చేయొచ్చు. సింపుల్గా చెప్పంటే వెన్ విల్ ఇట్ రీస్టాక్ అగైన్ అని చెప్పి మనం చక్కగా సెంటెన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి, దీని ధర ఎంత? జనరల్గా ప్రతిరోజు మనం ఉపయోగించే సెంటెన్స్ ఏ షాప్కి పోయినా వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్, హౌ మచ్ ఈజ్ ఇట్, హౌ మచ్ ఇట్ ఈస్, ఓకే, లేదా హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, అంత అవసరం లేదు, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఇట్ సింపుల్గా మనం యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది చూడండి, ఇది చాలా ఎక్కువ ధర. ఒకవేళ వాళ్ళు మంచి ఎక్కువ ధర చెప్పేసారు, కాస్ట్లీ చెప్పేసారు అనుకోండి, ఇట్స్ టూ కాస్ట్, ఇలా మనం చెప్పొచ్చు. చాలా ఎక్కువ ధర అంటే ఇట్స్ టూ కాస్ట్. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఎక్కువ ధర అయిపోయింది, 500కి మీ దగ్గర చిల్లర ఉందా? ఏదో షాప్కి వెళ్ళారు, ఏదైనా చిన్న ఐటమ్ ఏదైనా తీసుకున్నారు, సో ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఐటమ్ తీసుకుందాం, మీ దగ్గర ముందుగా అడుగుతాం కదా 500 చేంజ్ ఉంది కదండి అని చెప్పి అడగలేదు, చిల్లర ఉన్న మీ దగ్గర 500కి అని చెప్పి అడగాలనుకోండి, హ్యావ్ యూ గాట్. ఎప్పుడైనా మీరు హ్యావ్ యూ గాట్ అని యూజ్ చేస్తే ఉందా అనే మీనింగ్లో ఉపయోగించుకోవచ్చు. చాలా మంచి ఫ్రేజ్ అండి. మీరు షాప్లోకి పోయి జనరల్గా ఏదైనా కానీ అది ఉందా, ఇది ఉందా, అది ఉందా అని అడుగుతారు కదా. సో కాబట్టి ఈ ఫ్రేజ్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. హ్యావ్ యూ గాట్, మీ దగ్గర ఉందా, ఏముందా, 500 చిల్లర ఉన్నారు. హ్యావ్ యూ గాట్ change for 500 rupees? Have you got change for 500 rupees? Like that we can ask this sentence easily. Next చూడండి, 7th one, మీ దగ్గర ఈ మందులు ఉన్నాయా? మనం మెడికల్ షాప్కి వెళ్ళాము, ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని, సో ఈ మందులు ఉన్నాయా అండి అని చెప్పి అడగాలనుకోండి. వెరీ సింపుల్, ముందు మీకు చెప్పాను కదా ఉన్నాయా అని చెప్పి అడగడానికి హ్యావ్ యూ గాట్ అని చెప్పి, సేమ్ అంతే అండి. హ్యావ్ యూ గాట్, అక్కడ చేంజ్ అడిగాము, ఇక్కడ మెడిసిన్ అడుగుతాం అంతే. దాట్స్ హ్యావ్ యూ గాట్
దీస్ మెడిసిన్స్ లేదా దిస్ మెడిసిన్, హ్యావ్ యూ గాట్ దిస్ మెడిసిన్ ఇలా చూపించి ఏదైనా హ్యావ్ యూ గాట్ దిస్ మెడిసిన్, ఈ మెడిసిన్ మీ దగ్గర ఉందా, లేదా పేపర్ అనుకోండి, ప్రిస్క్రిప్షన్ అనుకోండి, హ్యావ్ యూ గాట్ దిస్ మెడిసిన్ ప్లీజ్ అంటే యా ఉన్నాయంటే ఉన్నాయండి అని చెప్పి చెప్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ ధర 300 చేసుకోండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 700 రూపీస్ చెప్పారనుకోండి, ఏదైనా అంటే మందులని కాదు, ఏదైనా ఒక ఐటమ్ వెళ్ళారు ఒక 700 గిఫ్ట్ ఇవ్వడానికి ఎవరికన్నా పోతే చాలా ఎక్కువ ధర చెప్పేసి ఒక చిన్న క్లాక్ తీసుకుంటే 700 చెప్పారు, ఇట్స్ టూ కాస్ట్ అండి అని చెప్పి చెప్తారు కదా. అలాంటప్పుడు సరే ఫైనల్గా 300 చేసుకోండి అని చెప్పి అడగాలనుకోండి, వెరీ సింపుల్, మేక్ ఇట్ 300 రూపీస్, ఇట్స్ వెరీ కాస్ట్, మేక్ ఇట్ 300 రూపీస్, లైక్ దట్ వీ క్యాన్ యూజ్ ద సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్రెడిట్ కార్డులు అనుమతిస్తారా. చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయండి, సో క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్టెన్సీ ఉందా అని అడుగుతుంటారు. ఓకే, హ్యావ్ యూ లేదా విల్ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్, విల్ యూ యాక్సెప్ట్ క్రెడిట్ కార్డ్స్, ఈ విధంగా చక్కగా మనం సెంటెన్స్ని అడగవచ్చండి. నెక్స్ట్ చూడండి, మీ వద్ద స్వైప్ మెషిన్ ఉందా. జనరల్గా ఏటీఎం కార్డు ఉన్న వాళ్ళు స్వైప్ మెషిన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదండి. సో కాబట్టి హ్యావ్ యూ గాట్ స్వైప్ మెషిన్ ఉందా అంటే హ్యావ్ యూ గాట్ చెప్పాను కదండి, హ్యావ్ యూ గాట్ స్వైప్ మిషన్, ఈ విధంగా చక్కగా ఈ సెంటెన్స్ని అయితే అడగొచ్చు అండి. నెక్స్ట్ చూడండి 11th one, ఈ డిజైన్లో మరికొన్ని కలర్స్ చూపిస్తారా. మామూలుగా జనరల్గా మనం షర్ట్స్ కానీ లేదా శారీస్ వెళ్ళినప్పుడు కానీ డ్రెస్సులు కొనుక్కునేటప్పుడు కానీ జనరల్గా ఈ డిజైన్లో మరికొన్ని కలర్స్ చూపిస్తారా, లేదా ఈ డిజైన్ ఇంకొన్ని కలర్స్ ఉంటే చూపిస్తారా అని చెప్పి యూస్ చేస్తారు కదండి. చూపిస్తారా అంటే షో. ఓకే, చూపించగలరా అని రిక్వెస్ట్గా అడగాలి అనుకోండి, కెన్ యూ ప్లీజ్ షో మీ, ఓకే కెన్ యూ ప్లీజ్ షో మీ మోర్ కలర్స్ ఇన్ దిస్ డిజైన్, కెన్ యూ ప్లీజ్ షో మీ మోర్ డిజైన్స్ ఇన్ దిస్ డిజైన్. ఈ విధంగా చక్కగా అయితే మనం సెంటెన్స్ని అయితే సింపుల్గా అడిగేసేవచ్చు అండి. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ చూడండి, ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది. జనరల్గా మనకు షాపింగ్ మాల్కి వెళ్తే ఏదైనా కానీ ట్రయల్ రూమ్లో మనం ట్రై చేసి మనకు పర్ఫెక్ట్గా ఫిట్ అయితేనే మనం అక్కడ తీసుకుంటాం కదండి. కాబట్టి మనకు ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది అని అడగాలనుకోండి, వెరీ సింపుల్, వేర్ ఈస్ ద ట్రయల్ రూమ్, లైక్ దట్ వీ కెన్ ఆస్క్ దామ్. నెక్స్ట్ మరికొన్ని డిజైన్స్ చూపించండి. ఇక్కడ ఏం చెప్పాను, డిజైన్లో కొన్ని కలర్స్ చూపించాను నన్ను, కలర్స్ చూపించేశారు వాళ్ళు, మనకి ఇంకా నచ్చలా. సరే ఇంకొన్ని ఏమైనా డిజైన్స్ ఉంటే చూపించండి అని చెప్పి అడగాలనుకోండి, విల్ యూ షో మీ మోర్ డిజైన్స్, లేదా విల్ యూ షో మీ ఫ్యూ మోర్ డిజైన్స్, ఇంకొన్ని డిజైన్స్ చూపించండి, నేను వాటిలో పిక్ చేసుకున్నాను, లేదు వాటిలో నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ చూసారా 14th, ట్యాగ్ ప్రైస్ మీద ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా. జనరల్గా మనకు షాపింగ్ మాల్లో చూసినట్లయితే ట్యాగ్ ప్రైస్ కుట్టేస్తుంటారు కదండి. సో వాటిల్లో కొంతమంది ఈ ట్యాగ్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ ఇస్తాము అలా చెప్తుంటారు కదా. సో ఫస్ట్ ట్యాగ్ ప్రైస్ చూస్తే బాగా రేట్ ఎక్కువగా ఉంది, దెన్ ఐఎమ్ ఆస్కింగ్ హ్యావింగ్ షోన్ ద ట్యాగ్, ఓకే ట్యాగ్ ప్రైస్, ఏమని అడుగుతున్నాను, ట్యాగ్ ప్రైస్ మీద ఏదైనా డిస్కౌంట్ ఇస్తారా. విల్ యూ గివ్ మీ ఎనీ డిస్కౌంట్ ఆన్ ద ట్యాగ్ ప్రైస్, ట్యాగ్ ప్రైస్ మీద విల్ యూ షో మీ విల్ యూ గివ్ ఎనీ డిస్కౌంట్ ఆన్ ట్యాగ్ ప్రైస్, ఈ విధంగా చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, దీనిని ప్యాక్ చేయండి. మీకు నచ్చింది అనుకోండి, 100% పక్కా అని అనుకున్నాక వెంటనే ఏం చేస్తాము, ప్యాక్ దిస్ ప్లీజ్, ఓకే ప్యాక్ దిస్ శారీ అనుకోండి, ప్యాక్ దిస్ శారీ ప్లీజ్, డ్రెస్ అనుకో ప్యాక్ దిస్ డ్రెస్ ప్లీజ్, లైక్ దట్ వీ కెన్ యూస్. నెక్స్ట్ చూడండి, దీనిని పక్కన ఉంచండి. జనరల్గా మనం కొనుక్కునేటప్పుడు ఒకటి సరిపోదు కదండి. సో కాబట్టి ఒక 4-5 పక్కన పెట్టుకొని ఫైనల్గా లాస్ట్ రౌండ్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, రైట్. సో అలాంటప్పుడు ఫస్ట్ సెలెక్షన్లో మళ్ళీ ఎవరన్నా వచ్చి తీసేసుకుంటారు, అని వీటిని కొంచెం పక్కన పెట్టండి అని చెప్పి కొన్ని పక్కన పెట్టేసుకుంటాం కదండి. సో ఆ విధంగా దీన్ని పక్కన పెట్టండి అని చెప్పి అడగడానికి కెన్ యూ ప్లీజ్ కీప్ అసైడ్, లేదా ప్లీజ్ కీప్ అసైడ్, లేదా కీప్ దిస్ అసైడ్, దీన్ని పక్కన పెట్టండి. నెక్స్ట్, దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చా. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసేసుకుందాం, ఆ 5లో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం, సరే దీన్ని నేను ట్రై చేయొచ్చా అని అడగాలనుకోండి, కెన్ ఐ ట్రై ఇట్, లేదా కెన్ ఐ ట్రై దిస్, లేదా కెన్ ఐ ట్రై దిస్ డ్రెస్, ఈ విధంగా యూస్ చేయొచ్చు అండి. నెక్స్ట్ చూడండి, రిటర్న్ యాక్సెప్ట్ చేస్తారా. ఎస్, ఇది చాలామంది అడిగే క్వశ్చన్ అండి. సో ఒకవేళ అంటే పిల్లలకి తీసుకొని వెళ్తూ ఉంటాం, ఒకవేళ సరిపోలేదు మళ్ళీ మేము రిటర్న్ తీసుకుంటారా, లేదు కలర్ పోతుంది రిటర్న్ తీసుకుంటారా, ఓకే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి మీరైనా రిటర్న్ తీసుకుంటారా అని చెప్పి జనరల్గా అడుగుతుంటారు. సో కాబట్టి విల్ యూ యాక్సెప్ట్ రిటర్న్స్, వెరీ సింపుల్, విల్ యూ యాక్సెప్ట్ రిటర్న్స్, మీరు రిటర్న్స్ యాక్సెప్ట్ చేస్తారా. లైక్ వైజ్ వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ అండి.
నెక్స్ట్ చూడండి, దీనికి వారంటీ కానీ గ్యారంటీ కానీ ఉందా? జనరల్గా మనం ఏదైనా ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకు దీనికి గ్యారంటీ ఉందా లేకపోతే వారంటీ ఉందా అని చెప్పి జనరల్గా అడుగుతుంటాం కదండి. సో లైక్ వైజ్, సో ఇక్కడ నేను ఈ సెంటెన్స్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ ఆర్ వారంటీ ఫర్ దిస్ ఐటమ్? బల్బ్ అనుకోండి, ఈజ్ దర్ ఎనీ వారంటీ ఆర్ గ్యారంటీ ఫర్ దిస్ బల్బ్? లేదా ఐరన్ బాక్స్ అనుకోండి, ఈజ్ దర్ ఎనీ గ్యారంటీ ఆర్ వారంటీ ఫర్ దిస్ ఐరన్ బాక్స్? లైక్ దట్ వీ కెన్ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. మీకు చూసారండి ఇక్కడ 19 టోటల్గా, ఇక్కడ 19 అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం యూ కెన్ కవర్ అండి. ఓకేనా, లాస్ట్లో ఒక సర్ప్రైజ్ చెప్తాం అనుకున్నాం కదండి. ఈ లాస్ట్లో చెప్పే చిన్న సర్ప్రైజ్ ఏంటంటే రేపటి వీడియోలో, నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం దీని గురించి, నేను షాప్ కీపర్, మీరు వచ్చేసరికి మా కస్టమర్. ఓకేనా, సో ఆ రోల్ నేను చేస్తాను, కస్టమర్ రోల్ మీ సో కస్టమర్ అండ్ షాప్ కీపర్ కాన్వర్సేషన్ని టుమారో మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఓకేనా, ఆర్ యూ రెడీ? సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము వెంటనే ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో వెంటనే ఆ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.